కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును కాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్రపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు దుచ్చిన వారిని వారి మీదకు లేచువారి చేతిలో నుండి నీ కుడి చేతి రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటను కురిచూచి ఉన్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గమం చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతిగల వాడినై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. హల్లెలూయా.